ఆదాయపు పన్ను పరిమితి పెంపుపై కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న వేతన జీవులు, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూలధన లాభాల వంటి ప్రత్యేక పన్ను రేటు వర్తించే ఆదాయాలు మినహా 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు కొత్త విధానం ప్రకారం అసలు పన్నే చెల్లించాల్సిన పని లేకుండా వెసులుబాటు కల్పించారు. ఆ ఆదాయానికి 75,000 ప్రామాణిక తగ్గింపును కూడా కలుపుకుంటే 12.75 లక్షల దాకా పన్ను చెల్లించక్కర్లేదు సరికదా. వారికి ప్రస్తుత విధానంతో పోలిస్తే పన్ను రిబేటు రూపంలో అత్యధికంగా 80,000 మేర ఆదాయపు పన్ను లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ కొత్త పన్ను స్లాబులు 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. కాగా కొత్త పన్ను విధానాన్ని ఇంత భారీగా సవరించిన నిర్మలమ్మ పాత పన్ను విధానం జోలికే పోకపోవడం గమనార్హం. ప్రజల ఆకాంక్షలకు స్పందించి తాము తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి తాజా ప్రతిపాదన ప్రకారం వార్షిక సంపాదన 12 లక్షల వరకు పన్ను లేదు సరే, అంతకు మించి ఆదాయం వస్తే అప్పుడు ఆ ఆదాయంలో మొదటి 4 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. 4 లక్షల ₹1 నుంచి వివిధ స్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కిషోర్ అనే ప్రైవేటు ఉద్యోగి నెల జీతం ₹1,00,000 అనుకోండి. అంటే వార్షిక ఆదాయం 12 లక్షలు కాబట్టి కొత్త విధానం ప్రకారం అతడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో పైసా పన్ను చెల్లించక్కర్లేదు. ఆ తర్వాత అతడి జీతం 10,000 మేర పెరిగి 1.1 లక్షలు అయిందనుకుంటే వార్షిక వేతనం 13,20,000 అవుతుంది. అప్పుడు కొత్త విధానం ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ పోను 12.45 లక్షలకు పన్ను కట్టాల్సి వస్తుంది. అందులో మొదటి 4 లక్షలకు ఎలాంటి పన్ను ఉండదు. 4 లక్షల నుంచి 8 లక్షల దాకా 5% పన్ను, 8 లక్షల నుంచి 12 లక్షల దాకా 10%, మిగిలిన 45,000కు 15% చొప్పున సుంకాలను కలుపుకొని మొత్తం 26,000 కట్టాల్సి వస్తుంది. గత ఏడాది సైతం కొత్త పన్ను విధానంలో స్లాబుల సంఖ్యను మార్చారు. పన్ను కట్టక్కర్లేని ఆదాయ పరిమితిని 5 లక్షల నుంచి ఇప్పుడు ఆ పన్ను స్లాబులను 7కు పెంచారు. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త పన్ను విధానం ప్రకారం 15 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు 30% పన్ను చెల్లించాలి. నిర్మల తాజాగా 30% పన్ను చెల్లించాల్సిన పరిమితిని ఏకంగా 24 లక్షలకు పెంచుతూ ప్రతిపాదన చేశారు. అంతేకాదు 16 లక్షల నుంచి 20 లక్షల స్లాబు, 20 లక్షల నుంచి 24 లక్షల స్లాబులను కూడా అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి 15 లక్షల నుంచి 24 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి కొత్త పన్ను విధానం ప్రకారం భారీగా లబ్ధి చేకూరనుంది. పాత పన్ను విధానంలో స్లాబులను యథాతథంగా ఉంచిన నిర్మలమ్మ ఆ విధానంలో ఉన్న వారికి ఒకే ఒక్క ఊరట కల్పించారు.